ఆపరేషన్ సింధూర్తో భారత్ అన్ని లక్ష్యాలు సాధించిందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదంపై పోరులో భారత్ కెనడా మధ్య సహకారం మరింత పెరగాలన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. లాలూ నాయకత్వంలో బీహార్లో అధికారంలోకి వస్తామన్నారు తేజస్వి యాదవ్. ఆపరేషన్ సింధూర్తో ప్రధాని మోదీ సర్కార్ ఉగ్రవాదులకు వణుకు పుట్టించిందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేశామన్నారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అన్ని లక్ష్యాలను సాధించిందన్నారు రాజ్నాథ్. अपने सर्वोच्च कमांडर के नेतृत्व में हाल ही में हमारे देश की सेनाओं ने ऑपरेशन सिंदूर के तहत ऐतिहासिक सैन्य कार्रवाई की है और इस ऑपरेशन के सभी उद्देश्यों को हासिल किया है और आतंकियों के मन में भय का संचार करने में भी कामयाबी हासिल की है. అఖండ భారత్ కోసం శ్యామ ప్రసాద్ ముఖర్జీ ప్రాణాలు కోల్పోయారన్నారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. శ్రీనగర్ జైల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడన్నారు. ఆయన మరణంపై ఎంక్వైరీ కోరినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఢిల్లీలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు నడ్డా. रहस्यमय तरीके से उनकी मौत हो गई. उस समय भारतीय जनसंघ बहुत छोटा था. हम लोगों ने आवाज उठाई. विपक्ष की तरफ से ये कहा गया कि इसकी इंक्वायरी होनी चाहिए. डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जी के माताजी ने भी जवाहरलाल नेहरू को चिट्ठी लिख करके कहा कि इसके बारे में इंक्वायरी होनी चाहिए. वह सुनी नहीं गई, उसको अनसुनी कर दिया गया. इस आंदोलन को आगे चलाते चले. ఉగ్రవాదంపై పోరులో భారత్ కెనడా మధ్య సహకారం మరింత పెరగాలన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఎయిర్ ఇండియా కనిష్క విమాన ప్రమాదానికి 40 ఏళ్లైన సందర్భంగా ఐర్లాండ్ లో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనిష్క లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. On behalf of India, I call upon the global community to remember our shared responsibility. I call upon our Canadian friends in particular to deepen our bilateral collaboration in countering this. Canada is a valued partner and a friend of India. We share vibrant cultural and economic relations with each other, and we are bound by democratic traditions. హర్మోజ్ జలసంధి మూసేసినా భారత్ పై వెంటనే ఎలాంటి ప్రభావం ఉండదన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ప్రస్తుతం దేశానికి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు హర్దీప్ సింగ్. We had diversified the sources of supply. We import roughly 4 million barrels through other routes, and our companies, the oil marketing companies, have enough stocks. Most of them have stocks up to 3 weeks. One of them has in fact 25 days stocks, and we are also confident that we can increase the supply of crude through other routes should the situation so warrant. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందన్నారు. భారత మిత్ర దేశాల్లో ఇరాన్ ముఖ్యమైనదని చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో జమ్మూ కాశ్మీర్ అంశంపై ప్రతిసారి భారత్ సపోర్ట్ చేసిందన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు ఖర్గే. वो हमेशा मदद हमको करता है. जो भी देश शांति से रहना चाहते हैं उनको हम छेड़छाड़ नहीं करना चाहिए. ఆర్జేడీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్ వేశారు. ఆ పార్టీ నేత మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ తో కలిసి నామినేషన్ వేశారు. లాలూ నామినేషన్ పై ఆర్జేడీ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. లాలూ నాయకత్వంలో బీహార్లో ఆర్జేడీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు తేజస్వి యాదవ్.